బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి కలం నుండి వెలువడిన హాస్య నవల. ఈ నవలలో ముఖ్య కథానాయకుడు పార్వతీశం ఒక పల్లెటూరు నుండి బయలుదేరి లండన్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారతదేశానికి తిరిగి వచ్చి లాయర్గా మంచి పేరు తెస్తాడు. కథ చివరిలో స్వాతంత్రోద్యమంలో పాల్గొంటాడు. ఇప్పుడు మనం పార్వతీశం గారి గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. మొగల్తూరు నుండి నిడదవోలు మీదుగా చెన్నై వెళ్తాడు. అక్కడ నుండి ఓడ పట్టుకొని ఇంగ్లాండ్ చేరుతాడు. ఓడలో రైలులో అతని ప్రయాణం హాస్యభరితంగా ఉంటుంది. ఇంగ్లాండ్ వెళ్ళడానికి కావలసిన సామగ్రి కొనుక్కునే సన్నివేశాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. రైలు ఆగేందుకు ఏర్పాటు చేయబడిన గొలుసును తన సామానుకు తగిలించి రైలు ఆగేలా చేస్తాడు. టికెట్ కలెక్టర్ జరిమానా కట్టమంటే అతడు చేసిన గలాట బాగా నవ్విస్తుంది. చెన్నైలో ఆడవారి టోపీ కొనుక్కోవడం, దాన్ని వదులుకోవడానికి తన పడ్పాట్లు కడుపుగా నవ్విస్తాయి. ఇంగ్లాండ్ హోటల్లో లిఫ్ట్ను తనకు కేటాయించిన గది అనుకొని కంగారు పడడం బాగా నవ్వు తెప్పిస్తుంది. ఇంగ్లీష్ అసలు రాని పార్వతీశం ఏకసంతగ్రాహి కావడం వలన అన్ని విషయాలు తొందరగా నేర్చుకుని తన తోటి వారిని ఆశ్చర్యపరుస్తాడు. పట్టా పుచ్చుకుని తిరిగి భారతదేశం వచ్చి గొప్ప ప్లీడర్ అవుతాడు పార్వతీశం. చివరిగా ప్రకాశం పంతుల్ని కలిసి తన సంపదంతా స్వాతంత్రోద్యమానికి దారపోస్తాడు.